పొద్దున లేస్తే ఇవాళ గ్రామాల్లో పొద్దున లేవగానే గ్రామాలకు సంబంధించినటువంటి ఎల్ఈడి బల్బులతో సహా పొద్దున లేస్తే మనం చూసేటువంటి స్తంభాలకు ఉండేటువంటి ఎల్ఈడి బల్బులతో సహా ఉజ్వల పథకంలో వచ్చేటువంటి కరెంటుతో సహా మీరు పొద్దున లేస్తే నడిచేటువంటి పొద్దున లేస్తే కాలకృత్యాలు తెచ్చుకునేటువంటి ఏది స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లతో సహా పొద్దున్న లేస్తే మన ఇంటికంచి మన బావి దాకా నడిచేటువంటి సీసీ రోడ్డు ఆ తర్వాత వచ్చేటువంటి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి వచ్చేటువంటి డాంబర్ రోడ్లు కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వచ్చినటువంటి విషయాన్ని చచ్చిపోతే పోయినటువంటి వైకుంఠ ధామం కట్టినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే రైతు వేదికలు కట్టినవి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే సీసీ రోడ్లు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఇవాళ సర్పంచులు లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు లేకపోతే గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి జీతాలు ఇవ్వలేకపోతున్నారు పారిశుద్ధ్యం చేయలేకపోతున్నారు అనేటువంటిది గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మీకు పంచాయతీ కార్యదర్శికి వెళ్ళండి వెళితే ఇప్పుడు చెప్తారు అక్కడ ఏ సర్పంచ్ లేడు కాబట్టి వివక్ష లేకుండా ఎక్కడి నుంచి నిధులు వచ్చినాయి 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం లేకపోతే ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధుల విషయంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నిధులు అనేటువంటి అంశాన్ని ఒక గ్రామానికి వచ్చేటువంటి ప్రతి 100 రూపాయల్లో ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇట్లాంటి రాజకీయ ఉచ్చులోకి వెళ్లకుండా ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఎస్ తెలంగాణకు అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలంతా ఆంధ్రాకు అన్యాయం జరిగితే ఆంధ్ర దేశంలో ఎక్కడైనా జరగవచ్చు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉండి బీహార్కు 4 డబ్బులు ఇస్తే పోనీ 20 లక్షల కోట్లు ఆఫ్టర్ ఆల్ 26,000 కోట్లు ఇచ్చారు ఆఫ్టర్ ఆల్ 15,000 కోట్లు ఇక్కడ ఇచ్చారు తెలంగాణకు వచ్చిన నిధులు ఆంధ్రాకు వచ్చిన నిధులు తెలంగాణకు వచ్చిన నిధులు బీహార్కు వచ్చినటువంటి నిధుల్లో చూస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు తేడా ఉన్నది తెలంగాణ బీహార్కు 26,000 కోట్ల రూపాయలతోటి ఏది హైవేలు వేస్తామని చెప్పారు జాతీయ రహదారుల నిర్మాణం తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం జరగట్లేదా ట్రిపుల్ ఆర్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డుకి కేంద్రం నుంచి నిధులు రావడం లేదా రీజనల్ రింగ్ రోడ్డుకి కేంద్రం నుంచి నిధులు రావడం లేదా మరి ఎక్కడి నుంచి ఇంకా ఏ నిధులు ఎక్కడ వెనకబడిపోయినాం ఒక ఐఐఎం ఒకటి మేము అడిగినాం ఇవ్వలేదు దానిపైన బురద జల్లాలి ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అంశం ఒక ఐఐఎం ఇవ్వలేదు కాబట్టి ఉంది కానీ అదే లేఖ రాసిన దాంట్లో ధర్మేంద్ర ప్రధాను అదే మౌలానా ఉర్దూ యూనివర్సిటీకి లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీకి లేకపోతే మిగిలినటువంటి దానికి నిధులు ఇస్తున్నాం కదా సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయిస్తున్నాం కదా ఆ నిధులు పోయి సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీని పూర్తి చేసే విధంగా మనం పోరాటం చేసుకోవచ్చు కదా ఆ నిధులు పూర్తి చేసుకోవచ్చు కదా ఒక ఐఐఎం ఇవ్వనందుకు మాత్రమే తెలంగాణ పైన వివక్ష ఉన్నదా ఐఐఎం 75 సంవత్సరాలుగా తెలంగాణలో ఎందుకు రాలేదు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఐఐఎం ఎందుకు రాలేదు ఇక్కడికి బెంగళూరులో ఐఐఎం ఉన్నది కదా కర్ణాటకలో ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూపీఏ హయాంలో తెలంగాణ ఉద్యమము ఆంధ్ర ఉద్యమము సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమాన్ని చల్లార్చడానికి ఒక ఐఐఎం ఎందుకు రాలేదు మరి ఇదే కాంగ్రెస్ 10 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా పెద్ద రాష్ట్రము 42 మంది ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రంలో 39 ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మరి ఆ రోజు ఐఏఎం ఎందుకు కేటాయించలేదు ఆంధ్రాకో తెలంగాణకో మరి ఆ రోజు వివక్ష చూపెట్టలేదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపినట్ట ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఐఏఎం రాలేదు ఆ రోజు ఐఏఎం ఎందుకు రాలేదు ఇవాళ మనం అడుగుతున్నటువంటి బయ్యారం ఉక్కు కర్మాగారము అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో రైల్వే స్టేషన్ కొత్తగా 2014లో రాలేదు కదా 2014 కంటే ముందు 10 ఏళ్ల పాటు యూపీఏ హయాంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు భూములు కేటాయించలేదు కాంగ్రెస్ సర్కారు ఆ రోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు కాజీపేటకు కాకుండా పంజాబ్కు పంపించింది కాంగ్రెస్ హయాంలో కాదా పంజాబ్కి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ హయాంలో పోయిందా లేదా మరి అదే కాజీపేటలో ఎందుకు రాలేదు అదే గిరిజన యూనివర్సిటీ ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నటువంటి తెలంగాణకు అదే యూపీఏ హయాంలో ఎందుకు రాలేదు ఇవన్నీ కేటాయింపులు జరగాలి కదా అదే విశాఖపట్నంకి రైల్వే జోన్ ఎందుకు రాలేదు గత యూపీఏ హయాంలో అప్పుడు బలవంతుడైనటువంటి రాజశేఖర రెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు కదా
రాజశేఖర రెడ్డి ఎట్లా చెప్తే అట్లా కేంద్రంలో వింటున్నారు కదా, మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు రాలేదు? 10 ఏళ్ల పాటు యూపీఏనే పరిపాలన చేసింది కదా. ఆ రోజు తెలంగాణకు ఆంధ్రకు సంబంధించినటువంటి 39 మంది ఎంపీలు 38 మంది ఎంపీలు ఉన్నారు కదా. ఆ రోజు 42 ఎంపీల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. మరి ఈ వివక్ష ఆ రోజు ఎందుకు చెప్పలేదు? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా 1200 మంది విద్యార్థుల 1200 మంది ఈ తెలంగాణ పౌరుల మరణానికి కారణమైన తర్వాత అదే భారతీయ జనతా పార్టీ ఒత్తిడి మేరకు కదా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టింది. జయరాం రమేష్ గారు బతికే ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు బతికే ఉన్నారు, అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ గారు లేరేమో. కానీ వాళ్ళని అడిగితే తెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జయరాం రమేష్ గారే కదా ఆ రోజు భారతీయ జనతా పార్టీ మేము రాకపోతే మేము ఇవ్వకపోతే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, ఆ తర్వాత తెలంగాణలో బీజేపీ బలపడుతుందేమో అనేటువంటి భయంతో తెలంగాణ ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మేము మద్దతు మీరు ఇవ్వకపోతే ఇదే సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాట చూడండి. తెలంగాణ మీరు ఇవ్వకపోతే మేము వచ్చినాక ఇస్తాము, తెలంగాణలో విద్యార్థులు చనిపోతున్నారు, తెలంగాణలో యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటారు, చనిపోకండి, మేము వచ్చిన తర్వాత తెలంగాణ ఇస్తాము, తెలంగాణ చూడడానికి బతికి ఉండండి అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇదే జయరాం రమేష్ గారిని ఇదే వెంకయ్య నాయుడు గారిని అడిగి చెప్పండి. బీజేపీ ఒత్తిడి చేస్తే బీజేపీ ఎన్డీఏ ఏకగ్రీవంగా చెబితే కదా ఆ రోజు యూపీఏ ధైర్యం చేసింది. ఈ విషయాలను మాట్లాడాలి కదా తెలంగాణకు సంబంధించినటువంటి ఏర్పాటు విషయంలో. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేము కొట్లాడినాం, మేము చేసినాం. బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం కంటే ముందు 97లో భారతీయ జనతా పార్టీ 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి తీర్మానం చేసింది. 96లో ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉండేటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కాకుండా తెలంగాణకు ఆంధ్రకు ప్రత్యేకంగా 2 శాఖలను ఏర్పాటు చేసి తెలంగాణ సస్యశ్యామల యాత్ర చేసింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. 1996లో ఏబీవీపీ 2 రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం 2014లో వస్తే ఏబీవీపీ 1996లోనే తెలంగాణ శాఖ ఆంధ్ర శాఖగా 2 శాఖలుగా విడిపోయింది. ఆర్ఎస్ఎస్ ఆ రోజు నుంచే మద్దతు ఇచ్చింది, ఆ రోజే ఏబీవీపీ మద్దతు ఇచ్చింది. ఏబీవీపీ అప్పటి నాయకులు తెలంగాణకు సంబంధించి కృష్ణా గోదావరి మధ్యలో తెలంగాణ సస్యశ్యామల యాత్ర చేసింది. మొట్టమొదట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అప్పుడు రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ తీర్మానం చేసినప్పుడు 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి తీర్మానం చేసిన రోజు అప్పటికి టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది పుట్టలేదు. బీజేపీ తెలంగాణ తీర్మానం చేసింది తెలంగాణలో కాదు, కాకినాడలో. అదే తెలంగాణ తీర్మానం చేసిన తర్వాత 1999లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సంకీర్ణ సర్కారు వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు 3 రాష్ట్రాలు వాజ్పేయి సర్కారు ఇచ్చినప్పుడు అదే వాజ్పేయి సర్కారు అద్వానీ చంద్రబాబు నాయుడు సంప్రదించి మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నామంటే మేము మద్దతు ఉపసంహరించుకుంటాం, మీ ప్రభుత్వం పడిపోతుంది, కాబట్టి మీరు తెలంగాణను విభజన చేయడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం వల్ల కదా ఆ రోజు తెలంగాణ రాలేదు. మరి అదే 99లో అదే చంద్రబాబు నాయుడు దగ్గర కేసీఆర్ గారు ఉన్నారు కదా. 99లో 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడే కేసీఆర్ ఎందుకు బయటికి రాలేదు? 2000 రాష్ట్రంలో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిల్లు వచ్చింది, 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అప్పటి ఉత్తరాంచల్, ఇప్పుడు ఉత్తరాఖండ్ అయింది, అప్పుడు ఉత్తరాంచల్ పేరు మీద వచ్చింది. ఉత్తరాంచల్ కానీ జార్ఖండ్ కానీ ఎందుకు వచ్చినాయి? ఆ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఇదే కేసీఆర్ గారు అదే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారా లేదా మంత్రి పదవి ఆశతోటి? ఎస్, ఇవన్నీ నిజాలు, చరిత్రలో దాగేసితే మూసేస్తే పోయేటువంటి సత్యాలు కాదు. కానీ కేసీఆర్ మాత్రమే ఉద్యమం చేశాడని అంతకుముందు నక్సలైట్లు కూడా మద్దతు తెలిపారు. నక్సలైట్లు కూడా తెలంగాణ శాఖను ఏర్పాటు చేసుకున్నారు. కమ్యూనిస్టుల భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా, గద్దర్ లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. 96, 97, 2001 అంటే ముందు జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ. ఇట్లా చేసుకుంటూ పోతే తెలంగాణకు సంబంధించి ఎవరి కోసం పోరాటం చేశారు? ఆ రోజు పివి నరసింహారావు సర్కారు ఉంటే కూడా వివక్ష ఉండకూడదని దేశం కోసం ఆలోచించి సరళీకృత ఆర్థిక విధానాలకు ఆ రోజు దేశం బాగుపడాలంటే, దేశం దివాలా తీయకుండా ఉండాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు వాజ్పేయి గారిని మాత్రమే ఆ రోజు పివి నరసింహారావు గారు నమ్ముకున్నారా లేదనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది దేశానికి సంబంధించినటువంటి అంశం, ఇది దేశంలో ఉన్నటువంటి అంశం.